బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏటా కొత్త పథకాలు తెస్తున్నా ఆశించిన మేర ఫలితాలు ఇవ్వటం లేదు. చట్టాలు వస్తున్నా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా చిన్నారుల జీవనగతులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందాన ఉన్నాయి. ఫలితంగా వేధింపుల భయాల నుంచి స్వేచ్ఛగా ఎదిగే హక్కులకు ఎందరో బాలలు దూరం అవుతున్నారు. అనాథలవుతున్న చిన్నారులు, ఇంట్లో నుంచి పారిపోయి కార్మికులవుతున్న పసిపిల్లలు, వ్యభిచార కూపంలో ఇరుక్కుపోతున్న వారు, వెట్టి చాకిరీతో నరకయాతన పడుతున్న పసి మొగ్గల కథనాలు దేశవ్యాప్తంగా నిత్యకృత్యమయ్యాయి. కాపాడాల్సిన చట్టాలు, సంక్షేమ నిధులు ఏమాత్రం రక్షించలేకపోతున్నాయి. ఫలితంగా ఎందరో చిన్నారులు వీధి వంచితులుగా మారుతున్నారు. అపహరణ, హత్యలతో ఉన్నత వర్గాల్లోని చిన్నారులు సైతం స్వేచ్ఛాయుత బాల్యాన్ని కోల్పోతున్నారు. 2007లో బాలల హక్కుల జాతీయ కమిషన్ హక్కుల పరిరక్షణకు సిఫార్సులు చేసినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. తల్లిదండ్రులే బాల కార్మిక వ్యవస్థని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ పిల్లవాడు నెలకి ఒక 500 ఒక 1000 రూపాయలు కష్టపడి పనిచేయడం ద్వారా తెచ్చుకుంటే మనకి జీవితం గడుస్తుంది అనేటటువంటి పరిస్థితి తల్లిదండ్రులు వచ్చేస్తుంటుంది. మాకు చదువు కావాలని ఉంది, మేము చదువుకోవాలని ఉంది, మాకు ఇష్టంగా ఉంది, కానీ టీచర్లు రాక అసలు బాగుంటలేదు. జువైనల్ చట్టం కింద బాలల సంరక్షణ ప్రభుత్వానిదే అయినా అది అమలు కావడం లేదు. రాజ్యాంగంలోనూ ప్రత్యేక ఆదేశాలు ఉన్నా అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఆర్టికల్ 21A ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల చిన్నారులకు నిర్బంధ విద్య అమలు చేయాల్సి ఉన్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. ఆర్టికల్ 24 కింద చిన్నారుల్ని పనుల్లో పెట్టుకోవడం నేరంగా పరిగణిస్తారు. ఆర్టికల్ 39E ఆర్థిక లబ్ధి కోసం పసిమొగ్గల్ని ఆర్థిక సంబంధమైన వృత్తుల్లో పనులు చేయించడం నిషేధం. ఇవే కాకుండా పౌరులకు ప్రసాదించిన స్వేచ్ఛాయుత హక్కులన్నీ బాలలకు వర్తించేలా నిబంధనల్ని రాజ్యాంగాల్లో పొందుపరచడం జరిగింది. తల్లిదండ్రులు కూడా తాత్కాలికంగా వచ్చి ఈ పిల్లల ద్వారా వచ్చే ఏ అయితే ప్రయోజనాలు, ఆ రోజుకి వాడు 5 రూపాయలు సంపాదిస్తాడా 10 రూపాయలు సంపాదిస్తాడా అనే దాని మీద ఆధారపడుతున్నారు. కానీ వాడి భవిష్యత్తు మనకులాగా ఉండకూడదు, వాడి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి అనేటువంటి దృక్పథాన్ని మనకు ఈ పిల్లల భవిష్యత్తు వాళ్ళ హక్కులకు పూర్తి స్థాయిలో మనం న్యాయం చేయగలుగుతాం. జాతి నేతలు ఏ అంశాలైతే చెప్పారో ఆ అంశాలు అమలు చేయడంలో విఫలమవుతా ఉన్నాం. జాతి నేతలైనటువంటి గాంధీ లాంటి వాళ్ళ మేకప్తో బాలలో ఒంటిండా రంగేసుకొని ప్రధాన కోణంలో నిలబడి అడుక్కునే దీన పరిస్థితిలో ఉన్నాం. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి బాలల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాల్ని చిత్తశుద్ధితో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.